ఏలియా స్వభావం అనండి. ఈ 3 అనుభవాల్లో నుండి మనం నేర్చుకున్న ఒకే ఒక్క లైన్ ఏంటంటే, కనీస అవసరాలు తీరకపోయినా దేవుని మహిమ కోసం, దేశంలో రక్షణ కోసం ఆయన ప్రార్థన చేస్తూనే వచ్చాడు. ఆమేన్. తన కనీస అవసరాలు తీరకపోయినా ఆయన ప్రార్థన చేస్తూనే. ఏలియా స్వభావం అంటే ఏంటి తెలుసా? ప్రార్థన చేసేవాడిని స్వభావం ఏంటి తెలుసా? తన అవసరాలు తీరినా తిరగపోయినా, తన కష్టాలు ఉన్నా, తనకి ఇబ్బందులు ఉన్నా, దేశం కొరకు, ఉద్యోగం కోసం, బలమైన రాజ్యం కోసం ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. 4 మాటలు. అన్నిటికన్నా ఏది ముఖ్యం? ప్రార్థించేవాడికి విశ్వాసం ముఖ్యం, ప్రార్థించేవాడికి శుద్ధీకరణ ముఖ్యం, ప్రార్థించేవాడికి క్షమించే మనసు ముఖ్యం, ప్రార్థించేవాడికి ఏలియా స్వభావం ముఖ్యం. ఈ 4 అనుభవాల్లోకి మనం వచ్చి దేశమును మహారక్షణలోకి తేగలిగిన ప్రార్థన పరులుగా మారాలని ఆశపడుతూ దేవుని ఆత్మకు అప్పగించుకుందాం. కృపగల దేవుని ఆత్మ మనకు ఈ రీతిగా సహాయం చేయునుగాక.